నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. వరంగల్లో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న రెడ్డిపాలెం జంక్షన్ సమస్యపై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ ఎనమాముల మార్కెట్ సమీపంలోని రెడ్డిపాలెం జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జంక్షన్ వద్ద సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడం, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానికుల ఫిర్యాదు మేరకు జంక్షన్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదాల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లైటింగ్ సరిపోవట్లేదు, సెంట్రల్ లైటింగ్ ఇచ్చినా కానీ సరిపోవట్లేదు. మీరు చూస్తుంటారు బయట రుద్రమాదేవి స్టాచ్యూ ఉంటుంది, అదొకటి. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలి. స్పీడ్ బ్రేకర్స్ వేసి కొంచెం రమ్మల్ స్టిక్స్ వేస్తారా, లేక స్పీడ్ బ్రేకర్లు వేస్తారా, లైటింగ్ ఒకటి ఎక్స్ట్రా వేయాలి. అట్లనే మనం శాంక్షన్ ఇచ్చి అది కూడా అట్లనే మనం ఫౌంటైన్స్ పెట్టినాము, అవి వర్క్ చేస్తలేము. కొంచెం గ్రూప్లో బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బాలాజీ నగర్ జంక్షన్ రుద్రమ జంక్షన్లో